ఇవ్వండి ఫ్రెండ్స్, వీళ్ళే కంటెంట్ క్రియేట్ చేయమంటే చేయకుండా టైం వేస్ట్ చేసుకుంటే రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటున్నారు. ఒకసారి క్లాప్ కొట్టండి వీళ్ళ కోసం. ఇలాంటి ఒక వీడియోని ఎలా రికార్డ్ చేయాలో, ఎలా ఎడిట్ చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. సో మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ క్లాత్ ఒకటి ఉండాలన్నమాట. ఇక్కడ గ్రీన్ క్లాత్ నేను టై చేసుకుని పెట్టుకునేదండి. ఇలాంటి గ్రీన్ క్లాత్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం బ్యాక్గ్రౌండ్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట. లేదు మీరు క్యాప్ కట్ లాంటి అప్లికేషన్స్ వాడుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇట్లా గ్రీనిష్ లేకపోయినా ఏదైనా కలర్ అయినా సరే కట్ అవుట్ వాడి మీరు ఈజీగా రిమూవ్ చేయొచ్చు. బట్ ప్రిఫరెన్స్ అయితే మీరు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ పెట్టుకోండి. గ్రీన్ స్క్రీన్ అంటే జస్ట్ క్లాత్ పెట్టుకోవచ్చు, లేదా గోడకి గ్రీన్ కలర్ పెయింటింగ్ వేయచ్చు, ఇలా ఏదో ఒకటి అనమాట. లేదా లైట్ బ్లూ కలర్. మీరు ఒకటే ఫాలో అవ్వాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ ఉన్నప్పుడు మీ డ్రెస్ కలర్ కానీ, లేకపోతే మీ బాడీ మీద ఏదైనా ఆర్నమెంట్స్ కానీ ఇట్లాంటివి గ్రీన్ కలర్లో ఉండకూడదు అనమాట. ఎందుకంటే గ్రీన్ కలర్ అనేది రిమూవ్ అయిపోతుంది బేసిక్గా. సో ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓన్లీ తలకే ఒకటే కనిపిస్తాం మనం గ్రీన్ డ్రెస్ వేసుకుంటే. సో ఫస్ట్ పాయింట్ అది. దాని తర్వాత మనం స్నాప్ చాట్ యూజ్ చేసి ఈ గ్రీన్ స్క్రీన్ చేసి మనం రికార్డ్ చేసుకోవాలన్నమాట. అది నేను మీకు చూపిస్తాను. సో నేను మీకు ఇందాక చూపించా కదా, ఈ గ్రీన్ స్క్రీన్ ఇటుపక్క ఉంది, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నేను ఇక్కడ ఒక ఫోన్ పెట్టుకున్నాను అనమాట. ఈ ఫోన్ నుంచి నేను స్నాప్ చాట్ యూజ్ చేసి సో అండ్ సో వీడియోస్ అయితే నేను రికార్డ్ చేయబోతున్నాను అనమాట. సో మీకు స్నాప్ చాట్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. స్నాప్ చాట్ ఓపెన్ చేసాము, ఆటోమేటిక్గా మనకి బ్యాక్ కెమెరా ఓపెన్ అయింది. మనం కెమెరా స్విచ్ చేద్దాము. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసింది. ఇప్పుడు ఇలా గ్రీన్ స్క్రీన్ దగ్గర నేను ఉంచాను అనుకోండి, మీరు కెమెరాలో చూడొచ్చు నేను గ్రీన్ స్క్రీన్ దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫేస్ ఫిల్టర్స్ వాడాలి, లేదా లెన్సెస్ అంటారు వీటిని. ఆ లెన్సెస్ వాడాలన్నమాట. ఆ లెన్సెస్ మనం ఎలా వాడతాం, ఈ ఫోన్లో ఈ స్నాప్చాట్లో పైన ఫిల్టర్స్ ఇక్కడ సెర్చ్ ఉంది చూడండి. ఇక్కడ సెర్చ్లో మీరు సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఓల్డ్ అని ఉంది చూడండి. ఈ లెన్సెస్ కానీ ఇవి నేను యూజ్ చేసిన కొన్ని లెన్సెస్ అనమాట. ఈ స్టైలిష్ బాయ్ అని, ఈ మై న్యూ ట్విన్ అని, ఇట్లా కొన్ని లెన్సెస్ అయితే నేను ట్రై చేశాను. సో వీటిలో నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఈ ఓల్డ్ అని ఉంది కదా, ఈ మీరు చూడండి. అది మనం క్లిక్ చేయగానే మన ఫేస్, మీరు నార్మల్గా నా ఫేస్ చూస్తే నార్మల్గా ఉంటుంది కదా, ఇక్కడ స్నాప్చాట్లో చూస్తే కొంచెం ఏజ్డ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది అపీలింగ్గా కనిపించాలి, ఈ జనాలకి డిఫరెన్స్ రావాలి అంటే ప్రతి వీడియోకి, ప్రతి షార్ట్కి నేను ఏం చేస్తానంటే డ్రెస్ చేంజ్ చేస్తాను. ఎందుకంటే సేమ్ డ్రెస్ పెట్టుకుని డిఫరెంట్ ఫేసెస్ అయితే సేమ్ ఉన్నట్టు అనిపించదు అనమాట. సో ప్రతి షార్ట్కి నేను ఒక్కొక్క వీడియో క్లిప్కి నేను ఒక్కొక్క డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ప్రస్తుతం దీన్ని. సో ఇందులో చాలా మందికి వచ్చే డౌట్ ఉంది. ఆ బేసిక్ డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఓన్లీ ఫోటో మాత్రమే వస్తుంది. అదే వీడియో కావాలనుకోండి క్లిక్ చేసి పట్టుకోవాలి. సో మనం ఎవరినో ఒకరిని పెట్టి అక్కడ పట్టుకుని ఉండమని చెప్పడం ఇంపాసిబుల్ అనమాట. సోలో క్రియేటర్ అయితే అసలు మనం అలా కూడా చేయలేము. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే, ఇది చాలా ఇంపార్టెంట్ టిప్, జాగ్రత్తగా ఉండండి. దీన్ని క్యాచ్ చేయాలన్నమాట. దీన్ని క్యాచ్ చేసిన తర్వాత పక్కన లాక్ సింబల్ కనిపిస్తుంది, ఇలా సైడ్కి లాగిన తర్వాత ఆ లాక్ మీద పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది, ఇది మొత్తం రికార్డ్ అవుతుంది అనమాట. సో లాక్ని మీరు వీడియోని మీరు లాక్ చేశారు, సో ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. మీ క్లిప్ అయిపోయిన తర్వాత మీరు ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ సేమ్ నేను రికార్డ్ చేసిన ప్లే అవుతుంది అనమాట. ఆ క్లిప్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కింద సేవ్ అని ఒక బటన్ ఉంది చూడండి. సేవ్ అని ఒక బటన్ కనిపిస్తుంది కదా, కింద సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. సో యాక్చువల్గా మన దగ్గర ఉన్న ప్రాపర్ క్లిప్ అంతా కూడా డౌన్లోడ్ అయిపోద్ది. సో అయిపోయిన తర్వాత మీరు క్లోజ్ చేసుకోండి, డిస్కార్డ్ చేసేయండి. మీరేం దీన్ని పబ్లిక్ చేయట్లేదు స్నాప్చాట్లో. సో నెక్స్ట్ మళ్ళీ వేరే ఒక ఫిల్టర్కి వెళ్ళండి. ఇక్కడ నేను మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళిన తర్వాత నేను లెన్సెస్ చేంజ్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. సో పైన ఈ డౌన్ ఏర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ బేబీ అని ఉంది చూడండి, బేబీ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నా ఫేస్ మీరు అబ్జర్వ్ చేస్తే కొద్దిగా బేబీ ఫేస్ అయిపోయింది చూడండి. మీకు పెద్ద డిఫరెన్స్ తెలియకపోవచ్చు, ఎందుకంటే నాకు గడ్డ ఉంది కాబట్టి డిఫరెన్స్ మీకు తెలియట్లేదు. సో మీరు ఎట్లా డిఫరెంట్ లెన్సెస్ అయితే ట్రై చేయొచ్చు. ఇంకోటి ఏదైనా ట్రై చేద్దాం, ఈ గడ్డం ట్రై చేద్దాం, కొద్దిగా డిఫరెన్స్ తెలుస్తాం. ఇక్కడ చూస్తే మీరు గడ్డం యాడ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్, మీరు వీడియోని డైరెక్ట్గా రికార్డ్ చేయాలి. మీరు పట్టుకుని ఉండకూడదు అనుకుంటే దీని మీద క్లిక్ చేసి పట్టుకొని, సో దీన్ని మీరు క్లిక్ చేసి పట్టుకొని పక్కన లాక్ సింబల్ వచ్చింది కదా, దాని మీద లాగి వదిలేయాలన్నమాట. సో అప్పుడు ఈ ఆటోమేటిక్గా రికార్డ్ అవ్వడం మొదలు పెడుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఈ లెన్సెస్ మీరు వాడుతుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గడ్డం పైన కనిపిస్తుంది కదా, మీరు ఫేస్ మీద చేయి పెట్టుకున్నారనుకోండి, సో ఇక్కడ ఎలా కనిపిస్తుందో చూడండి, ఫేస్ మీద చేయి పెట్టుకోకూడదు అనమాట. సో ఆ లెన్స్ ఎక్కడైతే డిఫరెంట్గా గడ్డం అది యాడ్ చేస్తుందో అక్కడ మీరు కొద్దిగా జాగ్రత్తగా స్మార్ట్గా ప్లే చేయాలి. డిఫరెంట్గా ఆర్డ్గా కాకుండా ఇలా ఉండి ఎవరో గడ్డం మంచి మాట్లాడుతున్నట్టుగా ఉండలేదు, మధ్యలో మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి, అది ఆబ్వియస్గా చేయి కనిపిస్తుంది కదా, పోతుంది అనమాట. సో అట్లాంటి టిప్స్ ఉంటాయి, అవి మనం రికార్డ్ చేస్తున్నప్పుడే మనకి అర్థమవుతాయి. సో ఇలా మీరు మల్టిపుల్ క్లిప్స్ రికార్డ్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ ఇలా బయటకు వచ్చి
సో నా వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మల్టిపుల్ పీపుల్ వచ్చి కాసేపు నేను ఫ్రంట్లో చెప్తున్న వీడియో ఏదైతే ఉందో, డైలాగ్ ఏదైతే ఉందో దానికోసం వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత క్లాప్స్ కొట్టాను. సో నేను ప్రతిసారి ఏం చేస్తాను, బయట నుంచి వస్తాను, ఆ డైలాగ్ ఎంత డ్యూరేషన్ ఉంటుందో ఆలోచించుకొని అంత డ్యూరేషన్ వెయిట్ చేసిన తర్వాత నేను క్లాప్స్ కొడతాను అనమాట. అంటే ఒక 10 seconds 15 seconds వెయిట్ చేసి క్లాప్స్ కొడతాను. దాని తర్వాత కావాలంటే కట్ చేసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ లెంతే పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు లెంత్ తక్కువ అయిందంటే మీకు ప్రాబ్లం అవుతుంది. సో అలా ప్రతి క్లిప్, సో ఈ గడ్డంతో ఒక క్లిప్ రికార్డ్ చేశాను. సో ఇది స్టాప్ చేస్తున్నాను, అయిపోయింది. సో బ్యాక్ వెళ్తున్నాను, నాకు అవసరం లేదు. సో మళ్ళీ ఇంకొకటి, సో మీరు సెర్చ్ చేయొచ్చు, ఏది కావాలంటే అది మీరు సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాల్డ్ ఫేస్ ఉంది. బాల్డ్ ఫేస్ అంటే గుండు అనమాట. సో ఇక్కడ గుండు వచ్చింది కదా, ఈ గుండు కూడా మీరు యాజ్ ఇట్ ఈస్ రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేయడానికి సేమ్ ప్రాసెస్, మీరు మధ్యలో పట్టుకొని లాక్ వైపు లాగాలి. లాక్ వైపు లాగడం మాత్రం మిస్ అవ్వండి. లాక్ వైపు లాగితేనే ఇప్పుడు రికార్డ్ చేస్తుంది. సో నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తాను. ఇంకా నేను ఏం చేయాలనుకుంటున్నాను, క్లాప్స్ కొట్టడం, ఏ ప్రాసెస్ అయితే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తాను అనమాట. సో నాకు కావాల్సిన ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో ఇది కూడా అయిపోయింది, ఆఫ్ చేస్తున్నాను. సో ఇందాక నేను రికార్డ్ చేసిన వీడియో ప్లే అవుతుంది అనమాట. కావాలంటే ఇక్కడ సేవ్ చేసుకుంటాను. ఇలా మన క్లిప్స్ అనేవి మనకు ఆటోమేటిక్గా మన ఫోన్లో సేవ్ అయిపోతాయి, మన గ్యాలరీలో సేవ్ అయిపోతాయి అన్నమాట. గ్యాలరీలో సేవ్ అయిన తర్వాత దీన్ని మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనే ప్రాసెస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. దీనికోసం యూకట్ యూస్ చేస్తున్నాను. మీరు ఎలాంటి ఎడిటర్ అయినా యూస్ చేయొచ్చు, దీంట్లో అయితే పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. మీరు క్యాప్కట్ వాడచ్చు, కైన్ మాస్టర్ వాడచ్చు, వీడియో గురు వాడచ్చు, యూకట్ వాడచ్చు, ఇన్షాట్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు అనమాట. ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. మీరు చేసే విధానం ఒకటే ఉంటుంది, ఎడిటర్ మారుతూ ఉంటుంది అంతే. ప్రాసెస్ సేమ్ ఉంటుంది. అక్కడ ఇక్కడ నేను ఇక్కడ పిక్చర్ అని చెప్తున్నాను అనుకోండి, మీకు అక్కడ ఓవర్లే అని ఉంటుంది, రెండు నేను కవర్ చేస్తాను. సో మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇక్కడ యూకట్ ఎడిటర్లో నేను న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. న్యూ ప్రాజెక్ట్ తీసుకొని ఫొటోస్లోకి వెళ్తున్నాను. ఫొటోస్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ ఇది 1:1 రేషియోలో లేదు, నేను అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి బీజీ అని ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ అని. ప్రతి దాంట్లోనే ఇలాగే ఉంటుంది, క్యాప్కట్ అయినా ఇన్షాట్ అయినా. దాంట్లో నేను 1:1 రేషియో పెట్టుకుంటున్నాను, లేదా 9:16 కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే జూమ్ చేస్తే నాకు రూమ్ ఫీలింగ్ రాదనమాట. సో అందుకే కొద్దిగా డీసెంట్గా ఉండాలని చెప్పి నేను 1:1 రేషియో పెట్టుకొని కరెక్ట్గా ఆ 1:1 రేషియోకి తగినట్టుగా ఈ రూమ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో మనకి బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ 1:1 రేషియోలో వచ్చింది. సో టోటల్ లెంత్ ఎంత ఉంది, ఇక్కడ 4 seconds మాత్రమే ఉంది. కానీ నా షార్ట్ వీడియో అనేది దాదాపుగా 15 seconds వస్తుందని నేను అనుకున్నాను. సో 17 seconds పెట్టాను ఊరికే, సో దట్ నా క్లిప్స్ అన్ని ఇక్కడ లోడ్ అవుతాయని చెప్పి. సో బ్యాక్గ్రౌండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీద నేను నా ఒక్కొక్క క్లిప్ని నేను తీసుకొచ్చి పెట్టాలన్నమాట. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఆర్డర్లోనే తీసుకురావాలి అనేమి రూల్ లేదు. మీరు ఫస్ట్ ఏది తీసుకొచ్చినా తర్వాత ఏది తీసుకొచ్చినా ప్రాబ్లం లేదు. నేను మీకు రికార్డ్ చేసిన క్లిప్స్ చూపిస్తాను చూడండి. సో ఈ క్లిప్స్ని మీరు లోడ్ చేసుకోవాలంటే పిక్చర్ అనమాట, PIP అని ఉంది చూడండి, లేదా ఓవర్లే అని ఉంటుంది మీ ఎడిటర్లో. మీరు అక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని వీడియోస్లో వెళ్ళండి. ఇక్కడ నేను రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఇక్కడ ఏజ్డ్ పర్సన్ ఉంది, ఇక్కడ గడ్డము, ఇక్కడ గుండు, లేకపోతే ఇక్కడ ఫన్నీ ఫేస్ ఒకటి ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వీటిని నేను అన్నింటినీ లోడ్ చేయాలి, 1 by 1 లోడ్ చేయాలి. ఇక్కడ పిక్చర్ ఓవర్లే చేస్తున్నాం, మనం డైరెక్ట్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవట్లేదు, పక్కన యాడ్ చేసుకుంటూ వెళ్ళట్లేదు, ఒకదాని మీద ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓవర్లే కాబట్టి ఒక్కొక్కటే సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఈ పెద్ద ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఈ పెద్దది సెలెక్ట్ చేస్తాను, ఇది మధ్యలో వచ్చింది. నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రెజల్యూషన్ ఎక్కువ కాబట్టి ఇది మధ్యలో వచ్చింది. సో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. జస్ట్ వేళ్ళతో ఇలా పించ్ చేస్తే మనకి అడ్జస్ట్ అయిపోతుంది. సో అడ్జస్ట్ అయిన తర్వాత ఇది నేను స్నాప్చాట్లో రికార్డ్ చేస్తున్నాను కదా. సో ప్రతిసారి కెమెరా దగ్గరకు వచ్చి క్లిక్ చేసి లాక్ వైపు మూవ్ చేయాలని ఇందాక అనుకున్నాం కదా, ఆ లాక్ వైపు మూవ్ చేసే ప్రాసెస్ మనకి స్టార్టింగ్లో చూడండి. కెమెరా దగ్గర నేను ఉన్నాను, కెమెరా దగ్గర ఉండి ఆ కెమెరాని లాక్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నాను అనమాట. సో అక్కడ వరకు మనకి యాక్చువల్గా టైం వేస్ట్ అయిపోయినట్టు లెక్క. సో అక్కడ వరకు క్లిప్ని మీరు కట్ చేసేసుకోవచ్చు, స్ప్లిట్ చేసేసి ముందు పార్ట్ తీసేయండి లేదా ట్రిమ్ చేసేయండి. సో ఈ మొత్తం క్లిప్ని స్టార్టింగ్లో తీసుకొచ్చేది. సో ఇక్కడ మీరు ఈ క్లిప్ని ప్లే చేసి చూసారనుకోండి, ఇది ఇటు పక్క నుంచి వస్తుంది. ఇటు పక్క నుంచి వచ్చి ఏదో చెప్తున్న డైలాగ్ ఏదో ఉంటే ఆ డైలాగ్ వింటూ దాని తర్వాత క్లాప్స్ కొట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఒక క్లిప్. నేను ఇందాక డిఫరెంట్ క్లిప్స్ చెప్పాక దాంట్లో క్లిప్ ఇది. సో నెక్స్ట్ క్లిప్ మనం యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ క్లిప్ ఏంటంటే పిక్చర్ మళ్ళీ క్లిక్ చేసుకొని నేను ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. సో నేను అవన్నీ స్కిప్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుందని. సో ఇక్కడ డైలాగ్ ఉంది కదా, డైలాగ్ ఉన్న వీడియో క్లిప్ని లోడ్ చేశాను చూడండి. డైలాగ్ ఉన్న వీడియో క్లిప్ని లోడ్ చేస్తే ఇటు పక్క నుంచి నేను డైలాగ్ వస్తున్నట్టుగా ఉంది కదా, నేను జూమ్ చేసుకోవాలి, దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఫుల్ స్క్రీన్ అడ్జస్ట్ చేసుకున్నాను, కొద్దిగా కింద పెట్టాను, సో దట్ నాకు కరెక్ట్గా సూట్ అవుతుందని ఇలా పెట్టాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న గ్రీన్ బ్యాక్గ్రౌండ్ని మనం రిమూవ్ చేసేయాలి. గ్రీన్ క్లాత్ పెట్టుకున్నాం కదా, బ్యాక్గ్రౌండ్ మనం రిమూవ్ చేయాలి. సో దానికోసం మనం వాడాల్సింది క్రోమా కీ అనేది ప్రతి ఎడిటర్లోనే ఉంది. సో మీరు ఇక్కడ కలర్ని మీరు గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేశారంటే ఇక్కడ ఎగిరిపోయింది అనమాట, మొత్తం ఆ గ్రీన్ కలర్ అంతా ఎగిరిపోయింది. మీకు
మీకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా గ్రీన్ ఉంది కాబట్టి మీరు పోలేదు అనుకోవచ్చు. కాకపోతే వెనకాల మనిషి కూడా కనిపిస్తున్నారు చూడండి. సో పోయిందనమాట. ఓకే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత మీరు ఫస్ట్ నుంచి ప్లే చేసి చూస్తే సో ఈ పర్సన్ వస్తున్నట్టు ఉంటుంది, ఆ పర్సన్ కూడా అట్నే వస్తున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. సో బ్యాక్గ్రౌండ్ ఆ తాతగారి వీడియో ఉంది కదా, ఓల్డ్ ఏజ్ ఆ ఫోటో ఉంది కదా, ఆ వీడియో కూడా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. సో ఆ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకొని క్రోమా కీ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా లేయర్ని తీసేసాను. సో కొద్దిగా స్ట్రెంత్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు 2 లేయర్స్ పోయినాయి అనమాట. సో ఇప్పుడు నేను ప్లే చేసి చూస్తే ఎలా వస్తుంది చూడండి. ఒక పర్సన్ ఇటు నుంచి ఒక పర్సన్ ఇటు నుంచి వస్తున్నట్టుంది. కాకపోతే ఇక్కడ నేను ఫ్రంట్లో పెట్టాల్సిన కోట్ వేసుకున్న నా ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టాలి. సో ఇక్కడ సింపుల్గా ఈ యూకట్ వీడియో ఎడిటర్లో లేయర్ని క్లిక్ చేస్తే ముందుకు వచ్చేస్తుంది. లేయర్ మీద ట్యాప్ చేస్తే సరిపోద్ది అనమాట, ముందుకు వచ్చేస్తుంది. సో అంత ఈజీ అనమాట ఇది. సో ఫస్ట్ నుంచి నేను ఒకసారి ప్లే చేస్తుంది. సో నేను ఇక్కడ ఉన్నాను, వెనకాల అతను అక్కడ ఉన్నాడు. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ప్రతి చోట ప్రతి క్లిప్ దగ్గర నేను ఈ సూట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని క్లిప్ చేసుకుంటాను, అది టాప్లో వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం చూడండి. ఈవెన్ ఫ్రెండ్స్ వీళ్ళే కంటెంట్ క్రియేట్ చేయమంటే చేయకుండా టైం వేస్ట్ చేసుకుంటే రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసుకుంటున్నారు. ఒకసారి క్లాప్స్ కొట్టండి వీళ్ళకోసం. సో ఇక్కడ ఫ్రీజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు చెప్పా కదా, నేను అక్కడ డిలే చేశాను అనమాట. ఈ తాతగారి ఎక్స్ప్రెషన్ ఈ దీంట్లో కొద్దిగా ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోయాయి కాబట్టి మనకి అక్కడ యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. నార్మల్గా మీరు కరెక్ట్ లెంత్లు మెయింటైన్ చేస్తే కనుక మీరు అదంతా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు స్లో డౌన్ చేసుకోవచ్చు స్టార్టింగ్ క్లిప్ని. సో నేను ఆ కాంప్లికేషన్స్లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే అది అందరికీ అర్థం అవ్వకపోవచ్చు కాబట్టి. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఇలా 2 లేయర్స్ యాడ్ చేసుకొని ఇలా మల్టిపుల్ లేయర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ లేయర్స్ మీరు యాడ్ చేసుకొని మీ టాప్ లేయర్ ఏదైతే రావాలో దాన్ని ఎడిటింగ్ లాస్ట్లోకి వచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేసుకోండి. టాప్ లేయర్ నాకు ఈ కోట్ వేసుకున్నది కాబట్టి ఆ లేయర్ మీద నేను క్లిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓవరాల్గా అదే ముందుకు వస్తుంది ప్రతి చోట. ఇప్పుడు ఇంకొక లాస్ట్ థింగ్ చెప్తాను, అది మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ తాతగారు వీడియో ఏదైతే ఉందో అది రైట్ సైడ్ నుంచి వస్తుంది, కాకపోతే నేను అన్ని లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టా చూడండి మన వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే. సో దానికోసం నేను ఏం చేయొచ్చు అంటే రొటేట్ మీదకు వెళ్ళి మిర్రర్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు తాతగారు కూడా ఇటు వస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. సో మళ్ళీ ప్లే చేసి చూద్దాము ఈ వీడియో క్లిప్ చూడండి. సో ఇద్దరం వస్తున్నట్టుగా ఉంది, అతను వెనకాల ఉన్నారు, ఇక్కడ ముందు ఉన్నారు అనమాట. సో మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మరీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది కాబట్టి కొద్దిగా ఇటు పెట్టుకున్నారు అనుకోండి, బాగుంటుంది అనమాట. సో మళ్ళీ ఈ క్లిప్ని నేను ప్లే చేసి చూస్తున్నాను. ఈవెన్ ఫ్రెండ్స్ వీళ్ళే కంటెంట్ క్రియేట్ చేయమంటే చేయకుండా సో మీరు ఇలా డబల్ లేయర్స్ లేకపోతే ఎన్ని లేయర్స్ అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెసిఫిక్గా యూకట్లో ఏంటంటే 3 లేయర్స్కి మించి మీరు లేయర్స్ యాడ్ చేయలేరు, ఆ లిమిటేషన్ ఉంది. మీరు ప్రీమియం తీసుకున్నా సరే లిమిటేషన్ ఉందన్నమాట. అదే మీరు క్యాప్కట్ లాంటి అప్లికేషన్ వాడితే అవి మోస్ట్లీ క్రాక్డ్ వర్షన్స్ మీరు వాడుతూ ఉంటారు కాబట్టి అవి సెక్యూర్ కాదు. ఫస్ట్ పాయింట్ అవి సెక్యూర్ కాదు, బట్ మీరు అలాంటివి వాడుతుంటే మీరు ఎన్ని లేయర్స్ అని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. అదే వీడియో గురు లేకపోతే ఇన్షార్ట్, కైన్ మాస్టర్ అలాంటి వాటిలో కూడా మీరు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటాను. దాని తర్వాత మీరు వీడియోని సేవ్ చేసుకోవడమే. నార్మల్గా మీ వీడియోని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారో అలా ఎక్స్పోర్ట్ చేసుకోవడం అనమాట. ఈ వీడియో ఎడిటింగ్ మీకు అర్థమైందా, క్లియర్గా అర్థమైందంటే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎక్కడ ప్రాబ్లం ఉంది. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా, ఇంకా డీటెయిల్డ్గా ట్యూటోరియల్లా కావాలని చెప్పండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.